ఆ పేపర్లో తప్పుడు వార్తలు రాసి మనల్ని మోసం చేస్తానే ఉండాలి. దీనికి 403 కోట్లు ఖర్చు పెట్టాడు. వైజాగ్ లో ఇప్పుడుండే ప్యాలెస్లు జాలకుండా రిషికొండ ప్యాలెస్ కి 500 కోట్లు ఖర్చు పెట్టాడు. నాకైతే అర్థం కావడంలో ఏం చేయాలన్నా ఆ ప్యాలెస్ ని ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా అర్థం కావడంలా. అంటే ఒక వ్యక్తి యొక్క విలాసమైన జీవితం కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని 500 కోట్ల రూపాయలు తగలబెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తే అమరావతిలో ముళ్లన్నీ మొలిచిపోయి కంపంతా మొలిచిపోతే దాన్ని తీయాలంటే ఇప్పుడు టెండర్లు పిలిచారు మా వాళ్ళు. దానికి 36 కోట్లు. ఉండే బిల్డింగ్లన్నీ పోయినాయి. ఆ బిల్డింగ్లన్నీ కూడా మీరు చూస్తే నీళ్లలో ఉండిపోయి మొత్తం తుప్పుపట్టే పరిస్థితికి వచ్చింది. దాన్ని ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఎక్కడికక్కడ పంచాయతీ ఆఫీసులకి, టిట్కో ఇళ్లకి ఏది కనపడిస్తే అది రంగులేసి దగ్గర 2000 నుంచి 3000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక్క మద్యం మామూలు కాదు, నాసిరకం మద్యం. దుకాణాలు వీళ్ళవే, మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్లే, డిస్ట్రిబ్యూషన్ వీళ్లే. ఒక్క తెలంగాణ మనకు వ్యత్యాసం చూస్తే 18,000 కోట్ల రూపాయల వ్యత్యాసం వచ్చింది ఆదాయంలో. అంటే 18,000 కోట్లు నష్టం వచ్చింది. ఇలాంటి విధానాలన్నీ ఇష్టానుసారంగా విద్యుత్ శాఖలో వీళ్ల విధానాలలో 10,000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పోలవరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అమరావతి ఆస్తి ఆవిరైపోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్క ఆదాయం బాగా తగ్గింది, అప్పులు పెరిగాయి. ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క అక్రమ ఆస్తుల్ని పెంచుకున్నారు తప్ప ప్రజా ఆస్తులు పెంచిన సందర్భాలు కూడా లేవు. ఏదేమైనా మీరందరూ కూడా మొన్న ఎలక్షన్లో